ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతు అనేటువంటిది ఆలోచన సంబంధించిన విషయంలోని నిత్యం జరిగేటువంటి విషయాల్లో కొన్ని ఆటంకాలు జరుగుతుండడం వల్ల తెలియని స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఈ వారం మొత్తము కూడా చంద్రుడు 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఈ 3 రాశుల్లో సంచరిస్తుంటాడు. కాబట్టి చంద్రుడు ఈ యొక్క స్థానాల్లో సంచరించేటప్పుడు ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, మరియు గండము తప్పడము అంటుంటారు చూసారా, ఏదైనా కొన్ని గండాలు తప్పడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే ఈ వారం మీకు శుక్రుడు 6వ స్థానంలో, ధనాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు శనితో పాటు కలిసి. కావున మీకు రుణము కోసం చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది, కాకపోతే కొంత ఆగుతూ వస్తుంటుంది ఈ పాపకత్తెరి వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలోని చూసుకున్నట్లయితే మీ సిబ్లింగ్స్లో ఎవరికైనా మీరు మెడికల్ రంగాలకు సంబంధించింది, లేదా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం, మీ సిబ్లింగ్ వరుస వాళ్ళకి ఎవరికైనా మీరు చేసే ప్రయత్నం, మీ ద్వారా ఏదైనా కొన్ని అవ్వవలసినవి ముందు కదులుతాయి. అదేవిధంగా ప్రాపర్టీ కోసం ఎప్పటి నుంచో దాచుకున్న ధనం, ఒక్క ప్రాపర్టీ దొరకట్లేదని వెయిట్ చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా 2వ సంతానం కోసం చేసే ప్రయత్నం మరింతగా ఫలిస్తుంది. మీ యొక్క సంతానాన్ని ఎప్పటి నుంచో విదేశాలకు పంపించాలి, అక్కడ చదివించాలి, ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని తర్జన భజన పడేటువంటి వారికి ఈ వారం ప్రత్యేకంగా 28, 29, 30వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఈ పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు రాజకీయ నాయకులకి ఇది చాలా మంచి ఇదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 12వ అధిపతి 5వ స్థానంలో ఉన్నందుకు కొన్ని మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఎక్స్పెన్సివ్స్ అనాలోచితంగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి తెలియకుండానే కొంతమందితో, స్త్రీలతో ముఖ్యంగా దీర్ఘకాలిక శత్రుత్వాలు ఉండేలాగా కొంత ఆ శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. ఆ యొక్క విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు ఈ శుక్రుడు ఇక్కడ నుంచి మారేక, అంటే దాదాపుగా 28వ తేదీ మారుతున్నాడు. 26, 27, 28 ఈ 3 రోజులు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మరియు 28వ తేదీ ఎప్పుడైతే శుక్రుడు మారుతున్నాడో, సప్తమ స్థానంలో మీకు శుక్రుడు రాహు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఇది మీకు వివాహ ప్రయత్నాలు చేయడానికి, మీ యొక్క పార్ట్నర్స్తో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అదేవిధంగా దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు ప్రధానంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే కందులు దానంగా ఇవ్వండి. మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే
ఉద్యోగంలో స్ట్రెస్ తగ్గడము, అదే ఉద్యోగంలో ఒక్కోసారి చూడండి రెండు జాబ్స్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఇక్కడ కంపెనీలో చేస్తే ఇంకో దగ్గర ఇట్లాంటివి కూడా ఏర్పడతాడు, ముఖ్యంగా డ్యూయల్ సైన్లో కుజుడు ఉన్నందుకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము మరియు సూర్య భగవానుడు ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నందుకు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పఠనం చేయండి. వీలైతే గోవులకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ మూడు అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు పితృ సంబంధించిన చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి. కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళా మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే, అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయట ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది అమ్మో నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాల్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దాని వల్ల కాలసర్పదోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూలా నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు.
ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు, రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.